ఇప్పుడు దాకా రాజమండ్రి అంటే ఈ పక్కన చూసాం గోదావరికి. ఇప్పుడు అడ్డుపక్కకి వెళ్ళి వినాయకుని చూసి వద్దాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టీజీ మోనిష్ వరల్డ్. ఈ రోజు మనం రాజమండ్రిలో అలాగే కొవ్వూరులో ఉన్న వినాయకుడి విగ్రహాలను విజిట్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, బొమ్మూరులో అప్పుడు భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ మనం రాజమండ్రిలో ఉన్న వినాయకుడిని చూద్దాం. ఫస్ట్ రాజమండ్రిలో వినాయకుడి దగ్గరికి వచ్చాము. ఇది మా ఫ్రెండ్ వాళ్ళది. చూడండి ఎలా ఉందో. రాజమండ్రిలో మంచిగా డెకరేట్ చేసిన వినాయకుని చూద్దాం. అతి పెద్ద వినాయకుడు మతి పోతుంది. వినాయకుని చూస్తుంటే ఈ బాబోయ్. లెట్స్ గో ద ఎంట్రన్స్. చూసారు కదా, వాయమ్మో వారి నాయనో ఎంత పెద్దదా. ఆ వినాయకుని చూసుకుని మనం అయితే నెక్స్ట్ వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాం చూడడానికి. లెట్స్ గో. ఇది ఇంకో వినాయకుడు మార్కెట్లో అనుకుంటా. ఇది లెఫ్ట్ సైడ్ చూడండి గైస్, చూడండి. ఈ వినాయకుడు కూడా బాగున్నాడు, బాగా మంచిగా. ఇది 10 అడుగులు ఉంటుందేమో. ఇప్పుడు తిరిగి అలసిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ భోజనాలు కనిపించినాయి. అందాను సార్ నీకు తెలియదురా ఏలుముద్ద అన్న సందర్భన తినడానికి వచ్చాం. ఎలా ఉంటాయో చూద్దాం. దా లడ్డు పాటు జరుగుతుంది లోపల. అయితే చూద్దాం పదండి, చూద్దాంలేండి ఫాస్ట్గా. చెప్పలేక మనం ప్రసాదం టేస్ట్ చేద్దాం. ఓకే ప్రసాదం బాగున్నాయి. అలాగే మా ఫేవరెట్. హలో గైస్, ఇక్కడ భోజనం చేసాం. మనం భోజనం చేసి ఇప్పుడే బయలుదేరుతున్నాం. భోజనం చాలా బాగుంది. మనం గోదావరి గుడి దగ్గరికి వెళ్ళి అదేదో పెట్టారంట చూసొద్దాం. లెట్స్ గో. మా ఊడు ఏదో ఉందని చెప్పాడు, మా బ్రోడు. పదండి వెళ్దాం. మనం గోదావరి దగ్గరికి వెళ్దాం. మనం గోదావరిలో మేము గోదావరి దగ్గరికి వెళ్తూ ఉండాలి అప్పుడప్పుడు. అర్థమైందా? అది బాగుంది. చూడండి, ఇప్పుడైతే మనం గోదావరి గుడికి వచ్చాం. పుష్కర ఘాట్ అనమాట ఇది. రైట్ సైడ్లో డెకరేషన్ అదరగొట్టేసాడు. అయ్యో బాబోయ్ మోత. కానీ లోపలికి వెళ్ళే దాకా మనకి తెలియదు అనమాట. చూద్దాం ఎలా ఉందో ఏంటో. బా చీర కట్ట అనుకుంటా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. పదండి గైస్. ఇది వెరైటీగా తయారు చేశారు వినాయకుడిని, చాలా బాగా. మరి ఇది ఏంటో తెలీదు. ఏంటంటారు ఇది? కామెంట్లు తెలపండి, నాకు కూడా తెలియదు. మరి చీరతో కట్టారు. కమిటీ వాళ్ళు అట్టనే ఉన్నారు. సర్పం, మూషికం కూడా దేంతోనే కట్టారు.
పసుపు తాళ్ళతో చేశారండి. ఆహా, చాలా బాగా చేశారు, చాలా బాగుంది. చూసారు కదండి, పసుపు తాళ్ళతో చేశారంట మనకి. చాలా బాగుంది, చూసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇవి ముందు అనమాట. ఇక్కడ చాలాసార్లు నిలబెట్టారు కాబట్టి ముందు ఇవి చూడండి, వెరైటీగా చేస్తారంట. మనం చూసుకోవచ్చు ఇక్కడ, ఇది చాలా వెరైటీగా ఉంది. ప్రసాదం తీసుకో. తీసుకో సరిపోతులే. అన్న సందర్భం చేసి వచ్చామండి. ఇప్పుడే అన్న సందర్భం చేసాం. మనం పులిహోర అయితే తిన్నాం రండి. ప్రసాదం చాలా బాగుంది గాయస్. ఇక్కడ ఇలాంటివన్నీ టేస్ట్ చేయాలి గాయస్. అంటే చేస్తేనే బయటికి రండి, ఎంజాయ్ చేయండి. ఇదిగో ఇలాగా శివాలయం కాదు, ఇది శివలింగం, పుస్తరా ఘాట్. ఈ పక్కనేమో ట్రైన్ వెళ్తుంది చూడండి. గోదావరి దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దాం ఒకసారి, పదండి. చూడండి గాయస్, ఫ్లోటింగ్ అయితే అద్దరగొట్టేసింది. మరి గోదావరమ్మ, రండి 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 చేయండి. చూడండి, ఫ్లోటింగ్ అయితే మామూలుగా లేదు. ఇప్పుడు దాకా రాజమండ్రి అంటే ఈ పక్కన చూసాం గోదావరికి. ఇప్పుడు అటుపక్క వెళ్ళి వినాయకుని చూసి వద్దాము. అంటే అటుపక్క అంటే ఈత కొట్టుకుని వెళ్దాం ఉంటారేమో కాదు, అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి. ఆ బ్రిడ్జ్ మీద ఆ పక్కకి వెళ్ళి దాని పక్కన కొవ్వూరు అంట ఊరి పేరు. ఆ కొవ్వూరులో వినాయకుని చూసి వద్దాం. ఓకేనా, లెట్స్ గో. ఆ పక్క వెళ్ళాలని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మనం ఎందుకైతే ఆ పక్కకి ఈ పక్క చూసాం కదా, ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. చూడండి, బ్రిడ్జ్ మీద చూస్తే వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే ముందే భయం కొద్దిగా. మీకు కూడా చూపిస్తున్నా చూడండి. అలాగా నేనైతే ఫస్ట్ టైం బైక్ మీద వెళ్తున్నాను. వాయమ్మో, మనం ఇప్పుడు వెళ్తున్న బ్రిడ్జ్ కింద నుంచి ట్రైన్ వెళ్తాం ఫ్రెండ్స్. ఇదిగో మనం అయితే ఇందాక అక్కడ ఉన్నాం, అక్కడ ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. కొవ్వూరు స్టార్టింగ్ ఉన్నాయి కదండి. డెకరేషన్ అయితే అద్దరు కొట్టారు, మామూలుగా లేదు. మరి వినాయకుడు కూడా ఈ బాబోయ్ భలే ఉన్నాడు వినాయకుడు కూడా. అదిగో మనం అయితే ఇప్పుడు పెద్ద వినాయకుడి గురించి వేట స్టార్ట్ చేసాం, వెతకడం. పదండి వెతుకుదాం. ఓకే, మనకి ఒకరైతే దారి చూపించారు ఫ్రెండ్స్, అటుపక్క వెళ్ళాలంట. వెళ్దాం పదండి. వామ్మో వాయో సూపర్. ఇదైతే థర్డ్ అనమాట, కొవ్వూరులో థర్డ్ విగ్రహం. హాయ్ హాయ్ చెప్పు తమ్ముడు, హాయ్ చెప్పు. స్మార్ట్ స్టైల్ చంద్రుడు కొట్టాలు. నీ వీడియో వద్దా? గులాబ్ జామా. ఇప్పుడు మనం అయితే ఇంకా వెతుకుతూనే ఉన్నాం, ఎక్కడ వినాయకుడు కనిపించనే లేదు ఇంకా. కానీ పక్క నిలబెడతారు చూడండి, ఆ వినాయకులు అయితే కనిపిస్తున్నారు. చూద్దాం, ప్రయత్నిస్తున్నాం ఇంకా. ఎక్కడ అని వెతుక్కుంటూ అయితే మనం వచ్చేసాం. సడన్గా రైట్ సైడ్ చూసేసరికి బొమ్మ అయితే దొరికేసింది ఫ్రెండ్స్. ఆ ఏ పక్క గోదావరి నుంచి ఏ పక్క గోదావరికి అయితే వచ్చేసామండి, కొవ్వూరు. మన రాంజనాపురం నుంచి కొవ్వూరు అయితే వచ్చేసాం ఈ వినాయకుడిని చూడడానికి. మనం పదండి చూద్దాం దగ్గర నుంచి. అయితే రోబోటిక్ వినాయకుడు అనమాట. దా
మీకు అయితే ఇక్కడ చూపిస్తాను వీడియో చూడండి. చూడండి గైస్, వినాయకుడు మా కమిటీ సభ్యులందరూ వెళ్ళి చాలా మంది ఒక చర్చాంశాలు గట్రా చేసుకుని దీని ట్రాన్స్పోర్ట్ కూడా మినిమం ఒక 1 రోజుల పైన పడుతుంది. దీని హైట్ వచ్చి ఈ వినాయకుడు అన్నమాట. 18 అడుగులు. మనం అయితే ఈ వినాయకుడి గురించి నెత్తుక్కుంటే ఇక్కడికి వచ్చాం. ఇలాగే మేము ప్రతి అది సంవత్సరం ఇప్పుడు దాకా అయితే పెట్టిన ఇప్పుడు అంటే కొద్దిగా ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. కానీ కొవ్వూరు కానీ సరౌండింగ్ అది అంటే ఈ వీడియో చూసి కాకినాడ నుంచి వచ్చాం అన్నమాట. చూడండి గైస్, అయితే అడిగిన అన్ననే ఆన్ చేస్తా అన్నాడు. కళ్ళు అయితే ఆ పైన శివుడు బొమ్మ చూడండి. మొత్తం ఇది హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారంట. హైదరాబాద్ కదన్నా? ఎంత అయిందన్నా? 3 లక్షలనే. 3 లక్షలు అంట. చూసారు కదా, ఎక్కడైతే చూడలేదు ఇది ఫస్ట్ టైం. చూసారు కదా గైస్, మనమైతే వినాయకుని చూసాము. మనమైతే అక్కడి నుంచి వచ్చాం కాబట్టి తృప్తిగా ఇప్పుడు జాగి ఇంటికి వెళ్ళిపోతాం. గోదావరి అందాలు చూసుకుంటూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోతాం. మనమైతే ధవళేశ్వరం బ్యారేజ్ మీద వచ్చాము. సన్సెట్ అవుతుంది మంచిగా. గోదావరి అందాలు చూసుకుని వెళ్దాం కదా. లెట్స్ సీ. చూడండి, గోదావరి మొత్తం నిండిపోయిందండి. అదిగా పులసలు పట్టి వాళ్ళు ఎవరు ఉన్నారా మన సబ్స్క్రైబర్స్లో? కాటన్ బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్ అంటారు దీన్ని, కాటన్ బ్యారేజ్ రెండు అంటారు. ఏమన్నా వన్స్ విజిట్ దిస్ ప్లేస్ ఎవ్రీ వన్, ఐ రిక్వెస్ట్. చూసారు కదండి ఎంత ఫ్లోటింగ్ ఉందో, మామూలుగా ఇది లేదు. అచ్చో బాబోయ్, మామూలుగా లేదనమాట. పడవ వేసుకొని లోపలికి వెళ్తే బాగుంటుంది. ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.